ఒక పెళ్లి జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. కానీ ఈ పెళ్లి మాత్రం జీవితమే కాదు, ఆత్మను కూడా బలి తీసుకుంటుంది. దేవాలయం మధ్యలో పాత రక్తపోటుతో కట్టిన పెళ్లి ఇలా ఎందుకు జరిగింది, ఎవరు చేశారు? ఇది ఒక పెళ్లి కాదండి, శాపం మొదలైన రాత్రి. మరి ఈ కథ ఎంతవరకు నిజం, ఎంతవరకు రక్తం? స్టోరీ సింపుల్ కానీ అట్మాస్ఫియర్ బలంగా ఉంటుంది. ఒక యువతి పెళ్లి కాబోతున్న సమయంలో దయ్యం తనని ఎందుకు టార్గెట్ చేస్తుంది, ఆ క్యూరియస్ ఏంటి, ఆ గ్రామంలో దాని వెనుక ఏ రహస్యం ఉంది? ప్లస్ పాయింట్స్ ఏంటంటే అట్మాస్ఫియర్, లైటింగ్ సూపర్ డార్క్ గా ఉంటాయి. రిచువల్ సీన్స్ చాలా రియలిస్టిక్ గా కనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ టెన్షన్ బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ ఎంగేజింగ్ గా ఉంటుంది. 2-3 జంప్ స్కేర్స్ సాలిడ్ గా వర్క్ అయ్యాయి. మైనస్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ కొత్తది కాదు, కొన్ని సీన్స్ ప్రిడిక్టబుల్ గా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో ప్యాకింగ్ స్లో అవుతుంది. క్లైమాక్స్ ఒకంత రష్ అవుతుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరోయిన్ క్యారెక్టర్ వైపు ఎక్కువ వెయిట్ ఉంది. ఆమె ఎక్స్ప్రెషన్స్, ఫియర్ రియాక్షన్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి. విలేజర్స్ యాక్టింగ్ కూడా బిలీవబుల్ గా ఉంటుంది. మీకు ప్యూర్ నేచురల్ బేస్డ్ హారర్ ఇష్టమైతే పింగాటన్ సీట్ ఒకసారి చూడదగ్గ సినిమా. కొత్తదేమీ లేదు కానీ అట్మాస్ఫియర్ ప్లస్ విజువల్స్ మొత్తం ఫీల్ ఇస్తాయి. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75 అవుట్ ఆఫ్ 5. అట్మాస్ఫియర్ కోసం ప్లస్ యాక్టింగ్ కోసం మూవీని చూడొచ్చు. ఇంతకంటే ఇంకా బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో చేరండి. బెస్ట్ మూవీస్ వస్తాయి ప్రతిరోజు.